అందరికీ కూడా శుభాశీస్సులండి. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసము, ఈ యొక్క 2 మాసాలు కూడా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీరికి ధనుసు రాశి వారికి కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి, అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత మనస్పర్ధలు ఉన్నాయి. అందరికీ కాకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే ఈ సమస్యలు అనేది వీళ్ళని బాధిస్తూనే ఉంది. చాలా వరకు మనశ్శాంతి అయితే లేదు. అయితే వీటికి సంబంధించే కాకుండా ప్రస్తుతానికి వీళ్ళు కొన్ని దూర ప్రయాణాలు పెండింగ్ వేసుకోవడం, పోస్ట్ పోన్ చేయడం మంచిది. అంటే దూర ప్రయాణాలని కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే పోయిన పని నెరవేరకపోవడం, లేకపోతే ప్రయాణాలలో అలసట, కొంతవరకు ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ధనుసు రాశి వారు దూర ప్రయాణాలు కొనసాగించకపోవడం చాలా వరకు మంచిది. ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా ఏదైనా సరే దేవాలయం రోజు దర్శనం చేసుకోవడం కానీ, రోజు చేయలేకపోయినా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక మంగళవారం లేదంటే శనివారం కానీ ఒక వాటర్ మిల్లర్ని కట్ చేసి అందులో కొంతవరకు ఆ ఎరుపు గుజ్జునంతా తీసేసి అందులో నూనె వేసి ఒత్తి వేసి ధ్వజస్తంభం దగ్గర శివాలయంలో కానీ, లేదంటే నవగ్రహాల దగ్గర కుజుడి దగ్గర ఈ యొక్క ఒత్తి వేసి వెలిగించి 9 ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్టయితే వీళ్ళకు రాబోయేటువంటి ప్రమాదాలన్నీ వైదొలిగిపోతాయి. ఆర్థిక పరంగా మెల్లమెల్లగా క్రమేపీ అభివృద్ధి చెందుతారు. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల యొక్క బాటలో పడతారు, మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా ముందు ఏదైనా సరే ఆర్థిక పరంగా బాగుంటే అన్నీ బాగున్నట్టే. కాబట్టి ఆ ప్రయత్నం అనేది వీళ్ళు చేసినట్టయితే కలిసి వస్తుంది. ఇందాక మనం చెప్పినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే అలా ఒక 5 వారాలు కావచ్చు, 9 వారాలు కావచ్చు, లేదంటే 18 వారాలు కావచ్చు, మీ యొక్క ఓపికను బట్టి మీరు చేసినట్టయితే 100% చాలా వరకు కూడా మీకు పట్టి పీడిస్తున్నటువంటి అవి గ్రహదోషాలు అనొచ్చు, లేదంటే శత్రువు యొక్క పీడలు అనొచ్చు, లేదంటే నరదృష్టి అనుకోవచ్చు. ఏ విధంగానైతేనేముంది, మనకు పట్టినటువంటి ఆ గ్రహ బాధలు, గ్రహపీడలు, దరిద్రం ఏదైనా సరే వైదొలిగిపోతే మనము ఫ్రెష్గా ఉంటాం. అంటే పొద్దున్నే స్నానం చేస్తే శరీరం అంతా కూడా ఆరోగ్యంగాను, శుభ్రంగాను, మనస్సు ప్రశాంతతగా ఎలా అయితే ఉంటుందో వీళ్ళ యొక్క జీవితము అనే తలరాత కూడా శుభ్రం కావాలి. కాబట్టి దానికి తగినటువంటి పరిహారం చేయడం అనేది వీళ్లకు ఎంతైనా కలిసి వస్తుంది. కుటుంబ కలహాలు వైదొలిగిపోతాయి, ఆర్థిక పరంగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతారు. పూర్తిగా చెప్పాలి అంటే దూర ప్రయాణాలు పెండింగ్ వేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ యొక్క పరిహారం వల్ల వీళ్ళు ఆర్థిక పరంగా ఎప్పుడైతే పురోగతి చెందుతారో అప్పుడు వీళ్ళకి గృహయోగం కూడా మళ్ళీ ఉంది. అంటే గ్రహణం పట్టి వదిలేస్తే, అలాగే మబ్బులు ఉండి వీడితే ఎలా ఉంటుందో అట్లాగే ఈ పరిహారం వల్ల కూడా వీళ్ళ జీవితం అనేది ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. గృహయోగాన్ని కలిగించే అవకాశం ఉంది. మళ్ళీ శత్రు బాధలను పూర్తిగా తొలగిపోయే అవకాశము ఉంది. వీళ్లకు మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది, ప్రశాంతత కూడా కలిగే అవకాశము ఉంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతూ అలాగే వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ వ్యాపకాలని పెంపొందించుకుంటారు. విద్యార్థులకి కష్టపడితే ఫలితం అన్నట్టుగా వీళ్ళ కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు అయితే లభిస్తుంది. ఉన్నత చదువులకి అవకాశము ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నప్పటికీ కొన్ని నెగటివ్ వల్ల కాలయాపన జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తే దైవానుగ్రహం కలిగేది కూడా అంతే ఉంటుంది. అంటే మళ్ళీ మనకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయి. అలాగే వ్యాపారాలు, నూతన వ్యాపారాలు కూడా శ్రీకారం చుడతారు. అనుకున్నది వెంటనే కాకపోయినా మెల్లమెల్లగా ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటారు. చాప కింద నీరులాగా అన్నట్టుగా వీళ్ళ అభివృద్ధిని వీళ్ళు డెవలప్మెంట్ కావడం కోసం దైవికంగా మాత్రమే వీళ్ళు నమ్ముకొని
ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుంది. వీళ్ళను మనుషులను నమ్ముకోవడం కన్నా భగవంతుణ్ణి నమ్మి ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా బాగుపడతారు. ఇదే ఒక వ్యక్తిగత జీవితం, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటే చుట్టూ అందరూ కూడా సంతోషపడతారు, లేదంటే ఎలా అభివృద్ధి చెందుతున్నాడని కూడా ఈర్ష్యపడతారు. అలాగే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కష్టాలు పడుతూ, నష్టాలను ఫేస్ చేస్తూ, ఇబ్బందులు పడుతూ, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఇంట బయట అనేక సమస్యలు పడుతూ ఉండడం కన్నా ఏదో ఒకటి చెయ్యాలి, 10 మందిలో గుర్తింపును పొందాలి అన్నది వీళ్ళ యొక్క ఆకాంక్ష. అదే జరుగుతుంది, నెరవేరుతుంది, తప్పకుండా స్థిరపడతారు కూడా. ఇంకా కూడా ఈ రాశి వాళ్ళు బాగుండడం కోసం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం, ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. అది నెరవేరినప్పుడు నేను అదృష్టవంతుణ్ణి అంటారు, నెరవేరకపోతే నేను దురదృష్టవంతుణ్ణి అని కూడా అంటుంటారు కదా. అయితే ఆ దురదృష్టము అనేది అదృష్టాన్నిగా కూడా మార్చుకునే అవకాశం ఈ మంత్రాన్ని పఠించండి. అంటే ప్రతిదీ కూడా మీరు సుఖంగా ఉండడానికి, కుటుంబాన్ని అంతా కూడా సుఖంగా చూసుకోవడానికి అన్ని విధాల మీకు కలిసి వచ్చేటువంటి ఈ మంత్రం. ధనుసు రాశి వాళ్ళు పఠించవలసిన మంత్రము ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకరణాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజానం మే వసమానాయ స్వాహ. అంటే మీరు సుఖంగా ఉండడానికి, మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండడానికి, ఇంకా చెప్పాలంటే రాజభోగ భాగ్యాలను కూడా అనుభవించడానికి, అంటే రాజకీయంగా కూడా మీరు అభివృద్ధి చెందడానికి, ఇది సుఖంగా జీవించడానికి అన్ని విధాల ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు సంధ్యా సమయం అంటే సాయంకాల సమయంలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినట్టయితే మీ జీవితానికి తిరుగులేదు. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశమే ఉంది. స్థిరపడతారు కూడాను. సర్వే జన సుఖినో భవంతు.